హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా గురువారం మార్నింగే అయితే ఇప్పుడు కరెక్ట్గా ఒక 10:30 అలా అయి ఉంటుందేమో టైం నాకు తెలిసి. ఇప్పుడైతే లాగైతే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటి ఇంత తొందరగా స్నానం చేసి అనుకోవచ్చు మీరైతే. ఈరోజు మా బాబుకి అయితే వ్యాక్సినేషన్ ఉందన్నమాట. వెళ్ళాలి ఇప్పుడు. ఇంట్లో పని అంతా కూడా చేసేసుకున్నాను, కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడైతే ఈరోజైతే పులిహోర చేశాను అనమాట. తింటాను. మా బాబు ఇంకా పడుకున్నాడు అనమాట. నేను నా స్నానము, ఇంట్లో అంతా కూడా పని అంతా అయిపోయిందనమాట. ఇల్లు తుడచడం అన్నీ కూడా. ఇప్పుడైతే తింటాను. ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలి. నిన్న ఈవినింగ్ అయితే అంటే బుధవారం ఈవినింగ్ అనమాట, మా ఆయన వాళ్ళ చెల్లెలు వాళ్ళు వచ్చినారనమాట. వాళ్ళేమో పని నుండి వచ్చినారు. ఈరోజు హాస్పిటల్కి అనేసి వెళ్ళారనమాట. వాళ్ళ బాబుకి పింపుల్ వచ్చిందనమాట. హాస్పిటల్కి చూపిద్దామనేసి వెళ్ళినారు. ఈరోజు పొద్దున్నే వెళ్ళినారు అనమాట. ఇంకా వెళ్ళాలన్నమాట. టైం అయ్యింది. మా బాబు ఇంకా స్నానం అయితే చేపిలేదన్నమాట. చేపిద్దామనే లోపే పడుకున్నాడు. లేసినాకైతే చేయించుకొని అయితే వెళ్ళి వ్యాక్సినేషన్ అయితే వేయించుకొని రావాలన్నమాట. పులిహోర అయితే తింటాను. ఇంకా మా బాబు పడుకున్నాడు అనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, సరేనా? వేయించుకోవడానికి అయితే పోలేదన్నమాట. ఆమె ఏమైందంటే ఇంకా ఇంజెక్షన్స్ అయితే ఖాళీ అయ్యిందని చెప్పిందనమాట. ఇంకా అడిగితే అందుకనేసి పోలేదన్నమాట. నెక్స్ట్ వీక్ రండి అన్నారనమాట. అందుకనేసి పోలేదన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు అయితే నేరేడు పండు అయితే తీసుకొచ్చినారనమాట. తింటాము. ఇంకా టీవీ పెట్టుకుందామంటే సెల్స్ పని చేస్తాను లేదనమాట. ఇప్పుడు మేము మొన్న ఇన్నికైనా ఎంత 50 రూపీస్ ఏమో పెట్టినాము అనమాట. అమౌంట్ ఇచ్చి తీసుకున్నాము మార్కెట్కి వెళ్ళినప్పుడు. సిటీలో ఉంటే అంతే కదండి, ఇంకా ఏదైనా కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నమాట. చూడండి, ఇప్పుడే అంగడికి వెళ్ళి వచ్చినాను అనమాట. ఇంట్లో టమాటో లేకుంటే తీసుకొచ్చినాను. అలాగే 2 నూడిల్స్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చినాను అనమాట, తింటాడనేసి. చూడండి, టీవీ పెడతాడు. ಬಂಗಾರ ಟಿವಿ ಇಕ್ತಾ ಇದೇನಮ್ಮ, ಸೆಲ್ಸು ವರ್ಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಬೇರೆ ಸೆಲ್ಸ್ ಹಾಕನಿರು ಅಲ್ಲಿ ಮೇಲೆ ಇದೆ ತಗೊಂಡು. ఇప్పుడైతే 2:40 అయ్యిందనమాట టైం కరెక్ట్గా వచ్చేసరికి. ఇప్పుడే కాఫీ పెట్టుకున్నాను. ఎందుకో పొద్దున్న తాగలేదనమాట, అందుకనేసి తాగదామనేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మెంతి కూర అలాగే పాలకూర అనమాట. ఇంకా క్లీన్ చేయలేదు, చేద్దామనేసి పెట్టినాను. సాయంత్రంకి పప్పు చేయాలన్నమాట. పప్పు చేద్దామని ఉన్నాను. పనులన్నీ అయిపోయినాయి కదా, కొంచెం ఫ్రీ అయినా అనమాట. ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా ఉంది, అప్లోడ్ చేయలేదు నిన్న వీడియోలు అయితే. ఈరోజు అప్లోడ్ చేయాలి, సాయంత్రం అయితే ఎడిట్ చేయాలి. ఇప్పుడు ఎడిట్ చేస్తే సాయంత్రం అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. అలాగా, ఎందుకంటే నాది నెట్ సరిపోదు అనమాట అప్లోడింగ్కి అయితే. సాయంత్రం అయితే మా ఆయన కూడా వస్తాడు కదా, మా ఆయనది ఆన్ చేసుకునేసి ఇంకా అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా కాఫీ అయితే రెడీ అయిందనమాట, తాగేస్తాను నేనైతే. బ్రూ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు అంగడికి వెళ్ళాం కదా, తీసుకొని వచ్చినాం అనమాట. ఎందుకు చిన్న చిన్నవే తీసుకొస్తామంటే అది గాలికైతే గట్టిగా అయిపోతుంది అనమాట. బ్రూ పౌడర్ అయితే చిన్న ప్యాకెట్లు అయితే ఒక్కొక్కటే వేసుకుంటాం కదా, ఏం కాదనేసి చిన్నవే ప్రిఫర్ చేస్తాం ఎప్పుడు కూడా. వీడు చూడండి,
మా బాబు అయితే తప్పించుకున్నాడు ఇంజెక్షన్ నుంచి. లేకపోతే ఏడుస్తాడనమాట అక్కడ కొంచెంసేపు అయితే. బాగుంది. ఏం మాది చూడండి వాడు పని. ఎప్పుడు చూసినా ఇదే పని అనమాట, ఏదో ఒకటి తీట చేస్తా అంటాడు. పిల్ల అంటే అల్లరి చేస్తేనే బాగుంటుందండి, సైలెంట్గా ఉంటే ఎవరికి నచ్చదు అనమాట. మాకు అలాగే. నేనైతే ఎంత అల్లరి చేసినా ఎప్పుడో ఒక్కొక్కసారి కసురుకుంటాను అనమాట, అంతేనే. అల్లరి చేస్తేనే బాగుంటుంది, నాకు కూడా ఇష్టం అనమాట. ఒకసారి నేను మా బాబు అల్లరి చేస్తా అంటాము, మా ఆయనకైతే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది. అట్లా ఎందుకు ఇట్లా అరుస్తూ అంటారు ఇంట్లో అంటాడు, అంతే. అలాగా ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. మా ఆయనైతే చికెన్ తీసుకొచ్చినాడు. ఇంకా నేనైతే చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, చూపిస్తాను మా ఆయన వాళ్ళ చెల్లెల్ని అయితే. ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళ బాబు అనమాట. చిన్నోడైతే పడుకున్నాడు, వాళ్ళ ఆయన. ఇంకా బిర్యానీ అయితే మా ఆయన చేసినాడు అనమాట, చికెన్ కర్రీ అయితే నేను చేస్తాను. చూడండి, కర్రీ అయితే రెడీ అయిందనమాట. ఎంత బాగుందో అసలు, టేస్ట్ అయితే చేశాను అనమాట, బాగుంది. నేనే వండాను అనమాట ఇది కర్రీ అయితే. బిర్యానీ అయితే మా ఆయన చేస్తున్నాడు. ఇక్కడ రైస్ అయితే నానబెట్టినాం అనమాట, బాస్మతి రైస్. ఇక్కడ చికెన్ ఉడుకుతుంది అనమాట. రైస్కి అయితే వాటర్ అయితే పెట్టామన్నమాట. ఇంకా ఫైనలీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిందనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు లేట్ అయిందనమాట ఇక్కడ బిర్యానీ చేయడం అయితే. అందరూ ఆకలితో ఉన్నారనమాట, మేము కూడా అంతే. అందుకని అంతా కూడా తొందరగా రెడీ చేస్తామన్నమాట. మా ఆయన అయితే బిర్యానీ అయితే కలిపేసినాడు అనమాట నీట్గా. కొంచెం స్పైసీగా ఉన్నిందనమాట, బాగుంది. కారం తినని వాళ్ళకైతే కొంచెం కారం అని అనిపిస్తుంది, కారం తినే వాళ్ళకైతే సరిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను తింటాను అనమాట. చూడండి, మా బాబు అయితే ఇంతసేపు అందరు తినేటప్పుడు అయితే ఊరికే ఉన్నాడు అనమాట. ఇంకా నేను తినేటప్పుడు మాత్రం ఇలా ఏడుస్తూ మీదే వచ్చి పడుకోవడం చేస్తున్నాడు అనమాట. ఇంకా అందరం అయితే తినేసినాం అనమాట. ఇంకా అన్ని సామాన్లు అన్నీ కూడా ఎక్కువ ఉండే అనమాట, అన్నీ కడిగేసినాను. చూడండి అంత గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసినాను అనమాట. ఇంకా బిర్యానీ మిగిలిందనమాట, మార్నింగ్ అయితే వేడి చేసుకొని తినేయాలి. ఇంకా వీళ్ళు చూడండి పడుకున్నారు అప్పుడే. ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట వ్లాగ్ అయితే. కాఫీ తాగుతున్నాము, అందరికీ ఇచ్చేసినాను కాఫీ అయితే. ఈరోజైతే మేము ఊరికి కూడా వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి, చూస్తూ ఉండండి, సరేనా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందనమాట, 1:30 అయ్యింది టైము. ఇప్పుడైతే మేమైతే ఊరికి బయలుదేరినాం అనమాట. చూడండి, బ్యాగ్ అంతా కూడా సర్వ్ చేసినాం. మా బాబుకి అయితే స్నానం తెప్పించేసిన. ఇంకా డైపర్లు లేకుండే మా ఆయన కూడా ఈరోజు హాఫ్ డే వస్తున్నాడు అనమాట. వెళ్తున్నాం ఊరికి అయితే ఈరోజు. అంటే కొంచెం పని ఉందన్నమాట, అందుకనేసి వెళ్ళేసి ఇంకా మండే అవ్వదు కానీ ట్యూస్డే వస్తామన్నమాట. చూడాలి, పని అయితే తొందరగా వస్తాము, లేకపోతే ఒక 2 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి మా బాబు అయితే ఏం చేస్తున్నారో అయితే కంటిన్యూ అవుతుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, సరేనా. ఇదే చూడండి, డ్రెస్ తీసుకున్నాను కదా, వేసుకున్నాను అనమాట. వైట్ లెగ్గిన్ వేర్ చేస్తున్నాను, బాగుందన్నమాట. ఇంకా కొంచెం పట్టిలేదన్నమాట, అలాగే ఇంకా ఫీడింగ్ చేస్తున్నాను కదా, కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది అనేసి ఏమీ టైలరింగ్ షాప్ అయితే ఇవ్వలేదన్నమాట, అలాగే వేసుకున్నాను సద్యానికైతే. ఇంకా మేమైతే ఊరికైతే బయలుదేరినాం అనమాట. ఇంకా వాళ్ళ కార్లోనే, మా ఆయన వాళ్ళ చెల్లెల వాళ్ళ కార్లోనే అనమాట. వాళ్ళైతే కొత్త కార్ తీసుకున్నారు, ఇంకా ఈరోజే అనమాట అది కూడా. ఎలాగో వాళ్ళు ఊరికి వెళ్తా అంటే మేము కూడా వెళ్తున్నాం అనమాట, వాళ్ళ చేతిలోనే ఊరికే పని ఉంది. ఇంకా వెళ్ళే దారిలోనైతే డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. మాకు ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడే దగ్గర అనమాట, నెలమంగళ డీమార్ట్ అనేసి. ఇంకా డీమార్ట్కి వెళ్ళేసి ఇంకా వాళ్ళైతే ఏమైనా తీసుకుందామన్నారు అనమాట, అందుకనేసి వెళ్తున్నాము.
మేమేమైతే ఎక్కువ ఏం తీసుకోలేదన్నమాట. మేము ఎందుకంటే ఊరికి వెళ్తున్నాం కదా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలి. ನೋಡಿ ఇంకా నాకైతే చెప్పులు తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి కావాల్సినవి అయితే తీసుకున్నాం అనమాట, చక్కెర, ఆయిల్ ఇలాగా. ఇంకా చెప్పులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మేమైతే తక్కువ తీసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే ఊరికి దగ్గర అయితే వచ్చినాం అనమాట. ఇంకా 2 ఊర్లు దాటితే మా ఊరే అనమాట. ఇది వచ్చేసి కదిరేపల్లి అనేసి. ఇక్కడైతే మేము గోబీ తీసుకున్నాం అనమాట. నేనైతే అక్కడే తినేసిన. ఇంకా మేమైతే ఇంటికి వచ్చినామన్నమాట. చూడండి, ఇదే అనమాట మా ఇల్లు వచ్చేసరికి విలేజ్లో. ప్రీవియస్ వీడియోస్లో తెలిసి ఉంటుంది, చూసింటారు. ఇంకా వీడియోని అయితే మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక 7:30, 8 అలా అవుతుంది టైము. ఇంకా సామాన్లన్నీ కూడా కడిగేస్తున్నాను అనమాట. మా అత్త అయితే లోపల వంట చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, మొన్న బచ్చల కూర ఇక్కడ వచ్చినప్పుడు వేసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఎంత బాగా చిదిరిందో చూడండి. విలేజ్లో ఇంకా మార్నింగ్ ఇలా ఉంటుంది అనమాట. అసలు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎలాంటి సౌండ్స్ ఏమీ లేకుండా అసలు. ఇంకా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు అయితే. మా ఆయన అడిగితే వాటర్ ఎక్కువ వేస్తే ఇలాగే ఉంటుంది అనేసి అన్నాడు అనమాట. నాకైతే ఫస్ట్ టైం అనమాట చూడడము, మా ఇంటి దగ్గరేనే. ఎంత పెద్దగా ఉన్నాయో ఆకులు అయితే, ఒకరు భోజనం కూడా చేయొచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే మా ఆయన అయితే వర్షం వస్తే వాటర్ అయితే పోవన్నమాట, నిలుచుకుంటాయనేసి ఇంటి ముందర అంతా కూడా నీట్గా చేస్తా అన్నాడు అనమాట. బయట చూడండి, వాటర్ అన్నీ వస్తే అక్కడ నిలుచుకుంటాయనేసి ఇంకా మా ఆయన మట్టి అంతా కూడా వేస్తాడు అన్నమాట, తీస్తున్నాడు వాటర్ పోయేదానికైతే. ఇంకా మా బాబు చూడండి, మా ఆయన ఏది చేస్తే అది వాటర్ చేయాలన్నమాట. చూడండి, అక్కడే ఎదురుగానే స్కూల్ ఉందన్నమాట. మా ఇంటికి దగ్గరే అనమాట స్కూల్ వచ్చేసరికి. ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.